కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మెటపల్లి పట్టణంలోని వెంకటరెడ్డి గార్డెన్ లో ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతా సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా తల్లూజు ఆచారి, ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. స్థానిక మార్కెట్ యార్డులో పసుపు రైతులందరూ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వెంకటరెడ్డి గార్డెన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. చెరుకు రైతులు అభ్యర్థన మేరకు అతి త్వరలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి కృషి చేస్తానని ఎంపీ వాగ్దానం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయన ఇచ్చే 10,000 కోసము మనల్ని అన్నింటితో ఇబ్బందులు పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఒక్క ఉదాహరణ చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది రైతన్నలకు అన్నది నేను చెప్తున్నానన్న. సబ్సిడీ ద్వారా మనకు కేవలం యూరియా సబ్సిడీ ద్వారా ఎకరాన మనకు తెలంగాణకు దాదాపు ఇప్పటిదాకా గత 9 సంవత్సరాలలో 33,000 కోట్ల సబ్సిడీ ఇచ్చిందమ్మ తెలంగాణ రైతన్నలకు. కేంద్ర ప్రభుత్వం ప్రతి బస్తా యూరియా మీద 2,236 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం. జై శ్రీరామ్. రామరాజ్యం వస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. కాబట్టి జై శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్. పార్టీ అధ్యక్షుడు మోరిపల్లి సత్యనారాయణరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పెద్దన్న రేపు నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడబోతున్న ఆచార్య గారికి, అన్న నా కాన్స్టిట్యున్సీ డేటానే కాదు, నేను కూడా నా దగ్గర ఆ ఫోన్ మళ్ళీ మాట్లాడు. నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు గెలుస్తున్నావు, నా ఉన్న సమాధానం. ఒక పోలీస్ ఆఫీసర్ పసుపు బోర్డు గురించి ఒక 2018 నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసిండ్రు. మాకు ఈ పాదయాత్ర చేసి నుంచి అప్పుడు మేము కవిత మేడం గారు పసుపు బోర్డు తెప్పిస్తానని చెప్పింది. పసుపు బోర్డు తెప్పిస్తానని తెప్పియలేదు ఆమె. అప్పుడు ఏం జరిగిందంటే ఇక వస్తుంది అగత్తది అనే దాని అవగాహనల మీద మేము రైతులందరం ఆశపడి చూసినాం. అది అప్పుడు పసుపు బోర్డు తేలేదు. తేకపోగానే మేము రైతులందరం ఏకమై ఇక్కడ 178 రైతులం నామినేషన్ వేసినాం. అంటే మనం మొత్తం నిజామాబాద్ డిస్టిక్, జగిత్యాల డిస్టిక్లో 178 మంది నామినేషన్ వేసినాం. నామినేషన్ వేసినప్పుడు అప్పుడు ఇక మాకు ఎందుకంటే ఆమె మీద కోపంతో తెత్తా అని తేలేదని కోపంతో వేసినాం. వేసిన తర్వాత అరవింద్ గారు ఆ రోజు బాండ్ పేపర్ రాసిండు. మేము ఖచ్చితంగా నేను పసుపు బోర్డు తెస్తానని తెచ్చి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము ఆశపడి ఎదురు చూసినాం. ఎందుకంటే ఇక రాను పసుపు రేటు తగ్గిపోవడంతో, దానికి రేటు లేదు కాబట్టి తగ్గిపోవడంతో మేము దాన్ని పసుపునే తగ్గించుకుంటూ వచ్చినాం. లాస్ట్కి ఇప్పుడు అరవింద్ గారు మొన్న మోడీ గారు ప్రకటన చేసిరు, పసుపు బోర్డు ఖచ్చితంగా మేము ఇస్తామని ప్రకటన చేసిరు. చాలా సంతోషమైన విషయం. కానీ మనకేంటంటే పసుపు బోర్డు వచ్చింది, దీన్ని తొందరగా ఒక నిర్ణయానికి ఎందుకంటే దీన్ని మనకు